అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా ఇంకొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. ఇంకొన్ని చోట్ల గాలి దుమారం రేగింది. ఫలితంగా పంటలు నేలవాలిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో చేతికందే దశలో ఉన్న పలు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. చెన్నూరు, సిర్పూర్, టీ కౌటల, చింతల, మానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ముఖ్యంగా పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. దీంతో తాము పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జిల్లాలో భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలవాలింది. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. అన్నదాతకు గుండె కోత మిగిల్చింది. ప్రస్తుతం మనం పొన్నారి శివార్లో ఉన్నాం. ఇక్కడ మొక్కజొన్న పంట పూర్తిగా ఈ గాలికి నేలమట్టం అయిపోయింది. ఏపుగా ఎదిగిన ఈ పంట చేతికొచ్చే దశలో ఉన్న ఈ పంట అంతా పూర్తిగా నేలవాలైన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. 2 రోజులుగా అటు వర్షం, అదేవిధంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గాలి బీభత్సం సృష్టించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా చోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని పొన్నారి, తలమడుగు, తాంసీతో పాటు భీంపూర్ మండలాల్లో పంటలు నష్టపోయాయి. అదేవిధంగా కొన్ని చోట్ల రూరల్ మండలం, అదేవిధంగా భీంపూర్ మండలంలోని గుబిడి ఆ ప్రాంతాల్లో ఏదైతే గాలి ద్వారానికి ఇలా పైకప్పులు ఎగిరిపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పసుపు పంటతో పాటు శనగ పంటలు సైతం దెబ్బతిన్నాయి. చాలా చోట్ల ఈ గాలి దుమారానికి పంటలు ఈ విధంగా నేలవాలిన పరిస్థితి. రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అటు కొమరంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం వర్షం కురిసింది. గాలి దుమారంతో చాలా పంటలకు నష్టమైతే వాటిల్లింది. రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటనే పరిస్థితి మొత్తం ఇట్లా పడిపోయింది కదా, ఇది ఏమైనా పనికి వస్తుంది? ఇది ఏం పనికిరాదండి. ఆల్రెడీ పాలినేషన్ కూడా జరగలేదు, బాగా లాస్ అయిపోయినాం ఇప్పటికి. ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలలో మనకైతే ఏమి రాదు. ఇప్పటిదాకా పెట్టుబడి ఎకరానికి 40 నుంచి 45 వేలు పెట్టుబడి అయిపోయింది. ఇంత ఘోరంగా పడిపోయింది. ఇది గాలి వర్షం బాగా బీభత్సంగా ఉండే ఇట్లా నిన్న జరిగిన దానికి బాగా ఇది ఇబ్బంది అయిపోయింది. మనకి ఇప్పుడు ఇదేమి పాలు పోసుకునే దశలో ఉంది. అసలు ఈ టైంలోనే పడిపోయింది. ఏమి రాదు ఇక మనకు. ఏమేం పంటలు ఇప్పుడు ఈ మిగతా కూరగాయల పంటలు కూడా? కూరగాయల పంటలు అన్ని డ్యామేజ్ అయినాయి. జొన్నలు కూడా అడ్డం పడ్డాయి. వాటర్ అయిన చేనులలో జొన్నలు కూడా అడ్డం పడ్డాయి. బీభత్సమైన గాలి వేయబట్టి మక్కలు కూడా భూమి కొరిగినాయి. ఈ గ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం అందులోకే పోయినట్టు ఇప్పుడు ఏం పనికిరాదు. మక్క కూడా గిత్తులన్నీ పాలు పోసుకునే దశలు ఉన్నాయి. ఈ మక్క ఇప్పుడు ఆ గిత్తులు కూడా కావు దానికి. చాలా మంది ఇదే పరిస్థితి, అందరిది ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న శనగలు పూత కాత దశలు ఉన్నాయి, అవి కూడా భూమి కొరిగినాయి. ఈ 8 ఎకరాల ఆట మాత్రం ఏమి దేనికి పనికిరాదు. కింది నుంచి కారణం నుంచి ఇరిగిపోయింది కాబట్టి ఇది ఏం చేయరాదు, వేస్ట్ తప్ప ఏం లేదు. ఈ ఎకరానికి 40 నుంచి 45, 50 వేల మధ్యలో పెట్టుబడి అవుతున్నది. 50 కుంటల దిగుబడి వస్తుండే దీనికి. అట్లాంటిది గాలి వలన మొత్తం నేల కొరగడం జరిగింది. అధికారులు, ప్రభుత్వాలు ఆదుకోవాలి, చూసి రైతుల్ని ఆదుకోవాలి. మంచిగా ఏదైతే కంటికి రెప్పల పంటను కాపాడుకున్న ఈ రైతుకు ఈ అకాల వర్షం, గాలి వాన వల్ల తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ విధంగా మొక్కజొన్న పంట ఈ విధంగా నేలపాలైన పరిస్థితి. ఇతర పంటలు సైతం నష్టపోయాము. అదేవిధంగా మామిడికి సంబంధించిన పూత సైతం నేలవాలిపోయిందని రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షానికి, గాలి దుమారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్ జిల్లా పొన్నారి నుంచి.